ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. చాలా త్వరగా 2025 పూర్తయిపోయింది. 2026 జనవరి మాసానికి సంబంధించి కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, సంవత్సరంలో మొదటి నెల ఎలాంటి అదృష్టాన్ని 20,000కి తీసుకురాబోతుంది? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాలి, రోజు రోజుకి తిథులు మారుతూ ఉంటాయి, రోజు రోజుకి వయసు అయిపోతూ ఉంటుంది. మన ప్రేక్షకులు ఈరోజు ఎలా ఉంటుంది, ఈరోజు ఎలా ఉంటుంది, ఆ గురువు ఎలా చెప్పారు, ఈ గురువు ఎలా చెప్పారు అని జీవితంలో ఒక గంట పాటు టైం వేస్ట్ చేసుకొని జాతకాలు చూడటం అనేది అనాగరికతం. అసలు మామూలుగా ఏంటంటే జాతకాలు ఉన్నాయి, ఈ జాతకాలు ఎప్పుడు చూడాలి అంటే మనకు అత్యవసర పరిస్థితి చూసుకోవాలి. ప్రతిరోజు గ్రహం మారదబ్బా, ప్రతిరోజు గ్రహం మారదు, ప్రతిరోజు హరస్కోప్ మారవు, మన జీవితం మారదు. కష్టపడాలి, పని చేయాలి. ఇప్పుడు మనకు ఆకలి అవుతుందంటే ఏం చేయాలి? వండుకొని తినాలి, లేదా వండింది తినాలి. ఎక్కడ తినాలంటే మన డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే కష్టపడాలి. అంతేగాని ఎదురుళ్ళది చేయబెట్టలేం కదా, ప్రతిరోజు దొరకరు కదా ఎదురుళ్ళది చేయబెట్టడానికి. కాబట్టి ఇప్పుడు ఎవరి ఆదాయం వారికి ఉంటుంది. కొంతమంది బోధన చేస్తూ ఉంటారు, స్కూల్లో మాస్టర్స్ అంటే ఆయన బతకడం కోసం చదువులు చెప్తారు, ఆ చదువుతో బతకడం మనం నేర్చుకోవాలి. కాబట్టి కుంభరాశే కాదు, ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా ఏంటంటే మూర్ఖత్వాలు మూఢనమ్మకాలు కాదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మన అవసరానుసారంగా వినాలి. ఎదుటి వాళ్ళ నాశనానికి అయితే చేయకూడదు, మనకు అవసరం కోసమే చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే కనుక గురువుని దేవుణ్ణి చేయొద్దు, గురువుని గురువుగానే ఉంచండి. గురువుని దేవుణ్ణి చేశారంటే దేవుడు ఏం కావాలి? దేవుడుగాని చూడాలి, గురువుని గురువుగాని చూడాలి, ఆచార్యులు అంటే ఆచార్యులుగాని చూడాలి. అంతేగాని గురువునే దేవుణ్ణి చేసి వారి పాదాల వద్దకే పడి వారి పాదాలకే కడిగి వారి పాదాలను ఎత్తి చల్లుకుంటే మనకేం వస్తుంది? వాడి మట్టిపోతుంది, అంతే కదా. కాబట్టి గురువుని గురువుగా చూస్తూ మంచిది. ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే పబ్లిసిటీ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. దీనివల్ల ఏమైందంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రేక్షకులు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే కనపడని దేవుడు, మాట్లాడినటువంటి దేవుడు, హృదయం లేని దేవుడు, ఆయన ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళటం మానేసి గురువుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ గురువులు కూడా ఏంది, విద్య వచ్చిన వాళ్ళు కాదు, ఆలంబ్రాటంగా ఒక 10 ఎకరాల పొలాలు తీసుకొని డెకరేషన్ చేసి ఈవెంట్లు ఆర్గనైజేషన్ చేస్తారే, సాయంత్రానికి రేవు పార్టీలు పెడతారు. అలాంటి గురువుల దగ్గరికి ఎంచుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సమర్పించేసి వారు ఏదో చేస్తారన్నట్టు, ఇంకా నాకు వేరే వస్తాయి బాగోదు మీడియాలో, వారేదో చేస్తారో చెందుతారని చెప్పేసి అని చివరికి ఎలా అయిపోతారు తెలుసా? పిల్లల్ని కోల్పోతారు, భార్యాభర్తలు కోల్పోతారు, అప్పులు పాలైపోతారు, చివరికి సూసైడ్ చేసుకునే స్థాయికి వస్తారు. ఇలాంటి స్థాయికి దయచేసి గురువులను నమ్మి రాకండి. యాజ్ ఒక గురువుగా చెప్తున్నాను, విద్య వచ్చిన గురువులో చేసేటువంటి గురువులో ఉంటే వెళ్ళండి, నేను ఒప్పుకుంటా. కానీ ప్రతి వాళ్ళని గురువుగా ఎంచుకుంటే దానికి విలువ అనేది పోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నా. ఇకపోతే అంటే కొత్త సంవత్సరం కదా, వాళ్ళకి ఏదోట మోటివేషన్ చేయాలి కదా. అలా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్రూట్స్ తీసుకుని వస్తారు, పెద్ద పెద్ద ఫ్రూట్స్ పట్టుకొని వస్తారు. ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. ఒకడు వస్తాడు, ఆ మోటివేషన్ క్లాసెస్ ఇక ఎట్లా ఉంటుందంటే ఇట్లా పెట్టి గ్రోత్ 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 అంటాడు అనమాట. సో మోటివేషన్ క్లాస్ ఎందుకు చెప్తారంటే వాడి డబ్బుల కోసం చెప్తాడు, అంతేనా? వాడు కొనడు, వాడు అమ్మడు. ఇక్కడ జనాలు ఫ్రూట్స్ పట్టుకుని వస్తారు, పళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు అంటే మీరు వేరే అనుకుంటారేమో, దానికి తాత్పర్యం చెప్తా. ఈ పళ్ళు పట్టుకుని వచ్చేసి కూర్చొని దొరికింది తినేసి దొరికింది తాగేసి ఇక అమ్మడానికి రోడ్ల మీద పడతా ఉంటారు. పెళ్ళం బిడ్డలను వదిలేస్తారు, భర్తను వదిలేస్తారు. ఇక ఇదే చేయడం పెట్టుబడి అనే వ్యాపారం, ఒకటి అమ్ముకుంటే చాలు కదా అని చెప్పి చాలా వెలిగేషన్స్కి వచ్చి కంపెనీసే పోతాయి చివరికి. ఇక్కడ ఎవరికి ప్రేక్షకులు చెప్పాలి, ఆ పాపం ఎవరిది? వీడు కాయకంజు కాసుకొని మళ్ళాంటి వాళ్ళే కొంటారు. రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ఎవరు కొంటారయ్యా? మళ్ళాంటి వాళ్ళే కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటారు. రూపాయి కాయ కష్టం పడి కొంటారు. ఆ కష్టం పడి కొన్ని అన్నీ ఇక బొగ్గుపాలైపోతుంది. ఒకడు ఉంటాడు పైన, ఆ CEO అని చెప్పి, వాళ్ళు లాగేసుకొని నష్టం వచ్చినా లాభం వచ్చినా వాడు కొట్టేసుకుని వెళ్ళిపోతాడు. నష్టపోయేది ఎవరయ్యా అంటే ఎంప్లాయీస్, కొన్నవాడు. కాబట్టి అలాంటి పాపకార్యాలు చేయకండి. అవన్నీ కూడా వేరే మతస్థులు చేసేటువంటి పాపకార్యాలు. కాబట్టి రోడ్ల మేము పోయేసి దాన్ని బదులు ఏదైనా గుడి దగ్గర కూర్చుంటే బెటర్ కదా. ఇక ముందులో మీకు చెప్పాను పళ్ళు ఫ్రూట్స్ అని, ఈ కడుపులు ఇంత ఉంటాయి, బాణపోట్లు వేసుకుని వస్తారనమాట. అసలు ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళు నడవలేరు, చెయ్యలేరు, పీకలేరు, ఏం చేయలేరు. కానీ ఆప్షన్ లేదు, అవకాశం లేదంతో మొద్దుబారిన తత్వంతో, మైండ్ పోయిన తత్వంతో వచ్చి చేసేటువంటి పనులు అనమాట అవన్నీ. అలాంటి వాటికి విరుద్ధం, అలాంటివి చేయకూడదు. ఒకరి కింద పని చేయాలంటే మనం చచ్చిపోయినట్టు లెక్క. అలాంటి చేయకుండా ఉన్నంత వరకు మనం బాగుంటాం. ఇది నచ్చలేనట్టు వాళ్ళ వరకైతే కింద కామెంట్స్లో పెట్టండి, ఏదిగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు, ఎందుకంటే ఒకరి దగ్గర పని చేస్తాం అబ్బా,
పని చేస్తాం వల్ల నువ్వు అక్కడే అయిపోతావుగా, నీకు ఎదుగుదల ఎక్కడ ఉంది? లేదు కదా. దేశానికి నువ్వు చాలా ఉపయోగపడతావు. ఎవరు మాటలో నమ్మి ఎవరు వీడియోస్ చూసి నువ్వెందుకు నష్టపోతావు? నువ్వు కలలుగంటూ పడుకుంటే ఏమవుతుంది? తెల్లారితే నీకు వేజ్ పెరుగుతూ ఉంటుంది, ఒక రోజు పోతూ ఉంటుంది. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ అన్నారు మనకి సంవత్సరం వెంటనే వచ్చింది అని. కలలుగంటూ ఉండే వాళ్ళకి వెంటనే వస్తుంది, మన కామన్గా కష్టపడాలి. కష్టపడేవాడికి టైం తెలియదు, ఆరోగ్యం తొందరగానే వస్తుంది. జీవితంలో నిన్నేం చేసామనేది కాదు, రేపేం చేస్తామనేది కాదు, ఈరోజు ఏం చేస్తామనేది కావాలి. ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ముఖ్యం. ఎందుకంటే ఈ స్థానంలో కుంభరాశికి ప్రజెంట్గా ఇప్పుడు ఏంటంటే రాహు ఉన్నాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోతున్నారు. మరోటి జనవరి మాసం వచ్చింది, 2026 సంవత్సరం వచ్చింది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? పుట్టిన తర్వాత నిన్న పుడితే వాళ్ళకి 2, నిన్న పోతే వాళ్ళకి 2. మరి ఏం చేస్తున్నాం? మనం సాధించింది ఏముంది? ఇప్పుడు ఎంతో 100 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రోడ్ల మీద స్టాచ్యూస్ చూస్తే ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. మరి నువ్వేం చేస్తున్నావు? స్టాచ్యూ కట్టించుకునే ఆ పరిస్థితికి ఎదగాలి కదా. ప్రపంచానికి ఏదో చేయాలి కదా. ఏదో చేయాలంటే మొన్న ఒకటి వచ్చి బాంబులు పెట్టాడు ఢిల్లీలో. ఏదో చేయాలంటే అలా కాదు కదా, మంచి చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఈ స్థానంలో రాహు ఉండడం, అలానే 2వ స్థానంలో శని భగవానుడు. ఈ శని భగవానుడు కూడా స్థలం మార్పిడి కాదు, నక్షత్ర మార్పిడి చెందుతున్నారు. అది ఎప్పుడు అంటే జనవరి 10వ తారీఖున 2026 సంవత్సరంలో. ఇకపోతే 15వ తారీఖు మకర రాశికి సంక్రమణం చేస్తున్నారు సూర్య భగవానుడు. పితృదోషాలు ఏమైనా ఉంటే మీ ఆచార ప్రకారంగా ఉంటే కనుక ఖచ్చితంగా పితృదోషాలకి భోగి రోజైనా కనుమ రోజైనా చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే వీటితో పాటు బుధుడు, శుక్రుడు, రవి, అలానే మనకి కుజుడు, ఈ 4 గ్రహాలు కూడా అత్యద్భుతంగా మారబోతున్నాయి. మకర రాశికి రాబోతున్నాయి 17వ తారీఖున. ఇక కాకపోతే పట్టిందల్ల బంగారమే. కుజుడు ఉన్నప్పటికీ 2వ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా పట్టిందల్ల బంగారం అవ్వబోతుంది ఎవరికి? కుంభరాశి వారికి. ఇప్పటివరకు బద్ధకంగా, మొండిగా, మూర్ఖత్వంగా పట్టిందల్ల 3 కాళ్ళు అనుకునేటువంటి కుంభరాశి వాళ్ళకి కూడా కష్టపడతారు, ఫలితం దక్కదు. వీళ్ళు కష్టపడి ఎవరికో పోస్తారు, దారదస్తాం, వీరికి చెమట తప్పితే ఏముండదు. కాబట్టి అలాంటి దాని నుంచి కూడా వైతొలుగుతూ మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది. నేను చెప్పింది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చదు అంటే పని చేసేవాడికి నచ్చుతుంది, పని చేయిస్తారే వాడికి నచ్చదు. ఎందుకంటే పనులు పోతారు కదా, అందుకని. కాబట్టి నచ్చకపోయిన వాళ్ళకి నా సంబంధం లేదు. కాకపోతే చెప్పాల్సిన బాధ్యత మనది. ఒక గురువుగా నేను పరిహారం చెప్తా, ఒక గురువుగా మోటివేషన్ కూడా అవసరం. కాబట్టి ఇక గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి 22 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే తత్వం రావాలి. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి 22 సంవత్సరాలు అంటే 2020, 2002, 2003లో పుట్టినటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మేలురాయి అని చెప్పుకోవచ్చు. 2026 సంవత్సరం రాసి పెట్టుకోవచ్చు. ఒక గ్రీన్ పెన్ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ. ఎందుకంటే వారికి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి జాతకాలు వింటూ కూర్చుంటే ఆ అవకాశం పోతూ ఉంటుంది. ఆ గురువుడు చెప్పాడు, ఈ గురువుడు చెప్పాడు, ఏం చేయాలి అర్థం కాక మళ్ళా అలా కూర్చుని పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కష్టపడాలి. రోజుకి 20 గంటలు కష్టపడ్డ ఆ కష్టపడే తత్వానికి జీవితకాలం తరతరాల పాటు కూర్చొని తినేటువంటి అవకాశం లభ్యపడుతుంది. కాబట్టి ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం ఖచ్చితంగా చేజార్చుకోకూడదు కుంభరాశి. ఆర్థిక పరంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారా అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇక వేరే విషయాలు పెట్టుబడి పెట్టేసి లాస్ అయ్యి నష్టపోయేసి వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా మళ్ళీ కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మకర రాశిలో 4 గ్రహాల కూటమి అనేది ఈ యొక్క 12వ స్థానంలో ఉంది. అంటే మకర రాశి కుంభరాశి వారి 12వ స్థానం అయినా సరే వీరికి మంచి జరుగుతుంది. 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అందరూ అనుకుంటారు 12వ స్థానంలో బుధుడు ఇంకేముంది, నేలలో మీకు నేల నుంచి మీరు నష్టపోతారు అనుకుంటారు. భార్య నుంచి భర్త నుంచి మీకు ఏదో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. అంటే 12వ స్థానంలో గ్రహము చెడు గ్రహం అంటారు. వాళ్ళకి మంచి చేసే గ్రహమైనా 12వ స్థానంలో గ్రహం ఉండటం వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటారు. కానీ ఖచ్చితంగా అది రాంగు, అది తప్పు. 12వ స్థానంలో ఉన్న గ్రహాలు ప్రతి ఒక్కటి ఒకటేలా ఉండవు. శుక్రుడు ఉన్నాడు 12వ స్థానంలో, మకర రాశిలో శుక్రుడు ఉన్నాడు, అతను 4వ స్థానాన్ని చూస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ గురువు నడిచినటువంటి మిథున రాశిని చూస్తాడు. మిథున రాశిలో గురువు ఉన్నాడు. గురువు శుక్రుడు కలయికతో భార్య నుంచి వచ్చేటువంటి ఆదాయం వస్తుంది. ఇది గమనించరు ఎవరు. భార్య నుంచి వనరులు వస్తాయి, భార్య సంపాదించి పోషిస్తుంది. ఇవి ఎవడు కనిపెట్టడు. ఇకపోతే భర్త ఇక్కడ చూసుకుంటే కుజుడు ఉన్నాడు, 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 12వ స్థానంలో కుజుడు అంటే కుజు దోషం కింద పరిగణనలు తీసుకుంటారు. 12వ స్థానంలో కుజుడు మకర రాశిలో ఉన్నాడు. ఇక్కడ మకర రాశిలో కుజుడు ఉన్నాడంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అవుతాయని చెప్తారు. అది ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ
కుజుడు 7వ స్థానాన్ని చూస్తాడు. ఇక్కడ 7వ స్థానం ఎక్కడుంది? శుక్రుడు ఉన్నాడు. అక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశికి 12వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉన్నాడు. ఏ రకంగా వారికి చెడు చేస్తారో నాకు అర్థం కాదు. మరి ఆ ప్రిడిక్షన్ ఏంటో ఎక్కడ నేర్చుకున్నారో వాళ్ళ గురువు ఎవరో నమస్కారం చేయొచ్చు, అయితే వాళ్ళ చేత నమస్కారం చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి కుజుడు కూడా మంచి చేయబోతున్నాడు. ఎట్లా మంచి చేస్తాడు కుంభరాశికి కుజుడు? ఈ జనవరి మాసంలో ఇక్కడ మకర రాశిలో రవి భగవానుడు ఉంటాడు. రవి భగవానుడితో కూడినటువంటి గ్రహాలు ఏ ఉన్నా కూడా వాటికి ఉండేటువంటి పరీక్షణ వాటికి ఉండేటువంటి వాల్యూ అనేది పెద్దగా గమనించదు. ఇది గమనించేది ఎవరు? ఇది గమనించక శని భగవానుడు మీ అంతు చూస్తాడు, మీకు యాక్సిడెంట్లు అయిపోతాయి, మీ ఇంకేం లేదు, పనికి రాదని చెప్తా ఉంటారు. ఇది ఎట్లా సాధ్యమో నాకు అర్థం కాదు. నేను నేర్చుకున్న గణితంలో అయితే అట్లాంటివి ఉండవు. మరి వారికి ఎలా తెలుస్తుందో వారి నాలెడ్జ్ ఏంటో నాకు అర్థం కాదు. ఇకపోతే కుంభరాశి వారికి అత్యద్భుతమైన ఒక విషయం కలగనండి. ఆ కళ ఎలా ఉండాలంటే, నాకు ఈ BMW కారు కావాలి, నాకు ఒక 10 ఎకరాల పొలం కావాలి, నాకు ఒక బిల్డింగ్, ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కావాలి, రెంట్లో ఒక 5 లక్షలు రావాలి, రెంట్లో 5 లక్షలు రావాలి నాకు అని కలగలండి. ఆ కళ ఒక రోజు కానీ నెలపాటు ప్రయత్నం చేస్తే ఆ కళ నిజమవుతుంది. ఖచ్చితంగా 1వ తారీఖు 2వ తారీఖు కలగనేసి 31వ తారీఖులా బిల్డింగ్ అవుతుంది. కానీ కష్టపడాలి. కుంభరాశి వారికి ఒకటే, కష్టయే ఫలి, కష్టయే ఫలి. ఇదొకటే మంత్రంగా వాళ్ళు జపం చేసుకోవాలి కాదు, ఇదొకటే పాటించాలి కూడా, ఆచరణ చేసుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారికి సదాశిదాగా వీరు కష్టపడే తత్వం ఉంటుంది. గొప్పలకి పోరు, హోదాకి వెళ్ళరు, ఆ యుగోతత్వానికి ఉండరు. ఎంతటి వాళ్ళనైనా ప్రేమించి దగ్గర చేసుకుంటారు. శత్రువునైనా ప్రేమించే గుణాలు ఉన్నాయంటే కుంభరాశి వారికే ఉన్నాయి. గ్రహాలని సానుకూలంగా ఉన్నాయంటే ఇంక కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండాలి? కష్టపడాలి. వారు పెడే ప్రతి కష్టంలోనూ ఒక 50% ప్రజలకే పెడుతుంటారు. కాబట్టి ఏదో మతాలకు వెళ్ళాను, నువ్వు సంపాదించేదాంట్లో 10% ఇయ్యి, 20% ఇయ్యి ఎవడు అడగరు ఏ గురువును. కాబట్టి కష్టపడండి, ప్రజలకు న్యాయం చేయండి, కష్టపడండి, దేశానికి ఏదో ఒకటి చేయండి. అంటే బాంబులు పెట్టొద్దు, మంచి లోక కళ్యాణం కోసం చేసుకోవాలి. ఇకపోతే కుంభరాశి వారికి అత్యద్భుతంగా ఎన్నడూ లేనటువంటి విధంగా వీరికి కలిసి వస్తుంది. ఎలా అంటారా? పూర్వీకుల ఆస్తులు బాగా కలిసి వస్తాయి. ఈ మాసంలో ప్రయత్నం చేయాలి. ఇక పితృదోషాలు ఏమైనా ఉంటే ఈ జనవరి మాసం సంక్రాంతి పర్వదినాన ఆ దోషాలకి సంబంధించి చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలంటే గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేయండి. గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ఫలిస్తుంది. కాకపోతే ఎప్పుడు? 17వ తారీఖు తర్వాత, జనవరి 17 తర్వాత ప్రయత్నం చేస్తే కనుక వారికి అత్యద్భుతంగా విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేటువంటిది, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా వీరికి లభ్యపడతాయి. ఇకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. పెళ్లిళ్ళు మాత్రం ఆగితే మంచిది, మోడ్యమే ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు కూడా కొంతమేర ఆగితే మంచిది. ఏదైనా ఇంటి మరమ్మతులు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. పెద్దల కార్యక్రమాలు చేసుకుంటే చాలా పుణ్యఫలమైనటువంటి విషయంగా వస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వారికి ముఖ్యంగా శత్రు భయం కూడా కొంచెం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయొద్దు. ఎవరితోనూ సన్నిహితంగా అయితే కొత్త వాళ్ళని చేర్చుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఎడబాటు భారం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ముందడుగు వేయాలి. కోర్టు వరకు వెళ్ళినటువంటి ఫైనాన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమేర జాగ్రత్తగా ఉండండి. డబ్బులు దాచిపెట్టుకోండి, రూపాయి కూడబెట్టుకోండి, కానీ ఎవరికి దానదత్తం చేయొద్దు. అందరూ బాగానే బ్రతుకుతారు కాబట్టి మనం కూడా వాళ్ళకి నేర్పాలి. ఆ విధంగా ఉండండి. కుంభరాశి వారు మంచివారు, వాళ్ళని చెడగొట్టొద్దు. వారు ఎవరిని చెడగొట్టరు. కాబట్టి వాళ్ళని ఎవరు చెడగొట్టకుండా ఉంటే దయచేసి కుంభరాశి వాళ్ళని బతకనేయండి. కాబట్టి మరొక విషయం ఏంటంటే వీరికి పరిహారాల నిమిత్తం కూడా చూసుకున్నట్టయితే కనుక ఈ పరిహారాల కన్నా కూడా ముందు మనం గమనించుకోవాలి. కుంభరాశి వారు చాలా మంచివారు. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నా, అంటే వేరే రాశి వారు మంచివారు కాదా అని కాదు, ఆ రాశికి వెళ్ళినప్పుడు చూద్దాం. కుంభరాశి వారు అయితే ఈ మాసం అయితే మంచివారుగా ఉంటున్నారు. కాబట్టి వారికి ముఖ్యంగా ఒకటి చేయాలండి. వారు తినేటువంటి వస్తువులు ఏదైనా సరే, అంటే సిగరెట్ అండి, నేను పేకాటాడుతా అంటే ఈ కాదు, మంచి ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటారు కదా, ఆ తినేటువంటి ఇష్టమైన వస్తువుని ఒకటి స్నానం చేయాలి. ఎక్కడైనా నది స్నానం చేసేటప్పుడు ఆ వస్తువుని ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీరాలని ఆ వస్తువుని వదిలిపెట్టాలి. ఇంక జీవితంలో ఆ వస్తువుని పట్టుకోకూడదు. అలాంటి ప్రయత్నం చేస్తే వీరికి చెడు వ్యసనం కూడా, ఇప్పుడు ఎవరితోనే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంది, అబ్బాయి ఎఫ్ఐఆర్ ఉందంటే ఒక పొట్లకాయ దొండకాయ తీసుకొని ఆ దొండకాయ మీద ఆ అమ్మాయి పేరు తెలుసుకొని దయచేసి నా జోలు రావద్దమ్మా తల్లి మహంకాళి అని చెప్పి వదిలేయమని చెప్పేసి దండం పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ అంతటితో వదిలేసి ఈ దొండకాయని అక్కడ వదిలేయాలి. ఆ అమ్మాయిని పట్టుకోకూడదు, దొండకాయని టచ్ చేయకూడదు జీవితంలో. ఇక మళ్ళీ జీవితంలో ఉండదు.
అలా చేస్తే జీవితంలో ఎదుగుతారు, లోకల్ జ్ఞాత కోసం చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ పేరు ప్రఖ్యాత రావాలి, అందరికీ 10 మందికి పని ఇచ్చేటువంటి అవకాశం రావాలి. అందులో మొట్టమొదటిగా కుంభరాశి వారు ఉండాలి. కుంభరాశి వారు ఉంటే ప్రపంచమే బాగుపడుతుంది. కాబట్టి కుంభరాశి వారు అలా జాతకాలు చూసుకుంటూ అలా నాకేం సంబంధం లేదని చూసుకుంటూ ఉండకుండా బాధ్యత రహితం కాకుండా బాధ్యత తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందులో కుంభరాశి వారు కాబట్టి నడిచేటువంటి గ్రహస్థితి ప్రకారంగా గ్రామ దేవత ఎవరైనా సరే ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ఇలాంటి మైసమ్మ ఇలాంటి గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతల దగ్గర ఏదైనా కళ్ళు శాఖ ఒక వారం రోజున పోయాలి. ఒక వారం అంటే ఒక రోజు, వారంలో ఒక రోజు కనుక కళ్ళు శాఖ ఇస్తే చాలా మంచిది. అలానే వీరికి పుట్నాల పప్పు అని ఉంటాయి, చట్నీకి వేసుకునే పుట్నాల పప్పు. ఆ పుట్నాల పప్పు పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆనియన్, ఆ పెద్ద ఉల్లిపాయ ఒకటి తోలు తీయకుండా పెద్ద ఉల్లిపాయ కానీ ఉల్లి నారలని దొరుకుతాయి. ఇది సీజన్, ఉల్లి నారలు దొరుకుతాయి. ఆ ఉల్లి నారలైనా అలానే పెద్ద ఉల్లిపాయ అయినా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక వీరి ఇంట కొంగు బంగారం చేస్తుంది. వీరి మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా పటాపంచలు చేస్తుంది. నరదిష్టి, నరకోశ కూడా వీరికి తీసేస్తుంది. కాబట్టి ఈ ఒక్కటి వీరికి పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్, 3 కలర్స్ కూడా అద్భుతం కలిసి వస్తాయి. కాంబినేషన్ ఈ జనవరి మాసం వీరికి చాలా విచిత్రంగా ఉంది. బ్లాక్, రెడ్ అలానే గ్రీన్, 3 మతాలకు సమయపాలన అనమాట. దీంతోపాటు వీరికి వారం శనివారం, సోమవారం కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి నెంబర్ 8 అండ్ 5 రెండు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇకపోతే గురువుగారు మరి ఇంత చెప్పినారు కదా, కుంభరాశి వారికి మరి మన దగ్గర కూడా వస్తువులు ఉంటాయి కదా, ఏదైనా వస్తువు మంత్రోచ్చారణ చేసి ఉంటుంది కదా, మరి ఇలాంటి ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఇది ఏదో చూపిస్తున్నాడు ఒకటే ఉందని చెప్పి అనుకునేవారు. ఇది ప్యాకేజీ ఉంటుంది. ఇది ఒత్తి, అందరికీ తెలిసిన విషయమే. చాలా రకాల ఒత్తులు ఉంటాయి. జిల్లేడు ఒత్తులు ఉంటాయి, మారేడు ఒత్తులు ఉంటాయి, అలానే తులసి ఒత్తులు ఉంటాయి. అలానే ఇది ఒక ఒత్తి. ఈ ఒత్తులు యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు ఏం చేస్తాయి అంటే వారిలో ఉన్నటువంటి నరదిష్టి, నరప్రవాహం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఎదగలేకపోతున్నామా, అష్టదిబ్బంది అయిందా, భార్య దూరమైందా, భర్త దూరమైనారా, పెళ్ళి అవ్వట్లేదా, బిజినెస్లో గ్రోతింగ్ లేదా, సమస్య ఏది ఉన్నా ఆ సమస్యకు బట్టి యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు ఈ ఒత్తిలో పెట్టేసి ఇస్తాము. దీనికి ఒక ప్యాకేజీ ఉంటుంది. 41 ఒత్తి 41 రోజు వెలిగించాలి. ఎలాంటి పచ్చం లేదండి, మీకున్న చెడు అలవాట్లు అన్నీ చేసుకోవచ్చు. ఈ ఒత్తి వెలిగించడం వల్ల పచ్చాలు ఏముండవు, దీక్షలా ఉండాలంతే. ఈ ఒత్తి వెలిగించుకుంటే వారికి ఉన్న సమస్య ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. దీంతోపాటు ఇంట్లో కూడా నరదిష్టి, నరఘోష ఉంటుంది. ఇది సాంబ్రాణి, మంత్రం చేసినటువంటి 21 మూలికతో భస్మం చేసినటువంటి సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, చాతబడి అన్నీ పటాపంచలైపోతాయి. అలానే గుర్రపు నాడ, ఇది ఇంట్లో పెట్టుకోవాలి. ఇట్లా యు షేప్లో పెట్టుకోవాలి. ఈ గుర్రపు నాడ ఇంట్లో తగిలించినట్టయితే కనుక మన లోపల ఉన్నటువంటి క్రామక్రోధాలే కాకుండా ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా ఏర్పడి బాధ్యత ఏర్పడుతుంది. బాధ్యత రహితంగా ఉండే వాళ్ళందరూ ఇంట్లో పెట్టుకోండి. ఇది బాధ్యతగా ఏర్పడిపోతారు. దేవుని అనుగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ఈరోజు జరగలేదురా బాబు అనుకోవడానికి లేకుండా ఉంటుంది. ఇంటికి కూడా నిర్దిష్టిపోతుంది. కాబట్టి గుర్రపు నాడ ఇంట్లో పెట్టుకుంటే. ఇక దీంతోపాటు అష్టదిబ్బందన ముడుపు ఉంటుంది. ఇందులో సర్వం ఉంటాయి. ఈ అష్టదిబ్బందన ముడుపు ఒక క్లాత్లో వేసి ఇస్తా. క్లాత్లో వేస్తే కనపడదు కదా, అందుకని ఇట్లా చూపించాను, తీసుకొచ్చా. ఇది అష్టదిబ్బందన ముడుపు. దీంట్లో సర్వం ఉంటాయి. మనం ఎదగడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఉంటాయి అందులో. శత్రువు ఇలా చిటికలో వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటివి చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా. ఇంకా ఎక్కడో ఉన్నాం మనం. జనవరి వచ్చింది, 2026కి వచ్చాం. ఈ 2020 సంవత్సరంలో మనం బాగుపడేందుకు కార్యాచరణ చేద్దాం. అందులో కుంభరాశి వాళ్ళతోనే మొదలు పెడదాం. జై శ్రీమన్నారాయణ.